నమస్కారం. పెళ్ళిలో ఒక వంతు అన్నమాట వసంతం పోయడం. అది ఏమిటంటే ఆడపడుచు ఒక కొత్త చీరలోను ఒక మన చెక్క బొమ్మను పడుకోబెట్టి దాని మీద వసంతం పోస్తుంది. పోసి వధూవరులు కూర్చుని ఉంటారు కదా, వాళ్ళ మీద పడేలాగా ఇలా ఇలా ఊపుతుంది అనమాట. ఆ వసంతం ఆ వధూవరుల మీద, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మీద పడుతుంది. అప్పుడు ఒక చిన్న పాట పాడతారు, అది పాడతాను. పాలు పొంగే శ్రీరామా, పాలు పొంగే శ్రీరామా, బాలుడు లేచి ఉన్నాడు, పుచ్చుకోండి పుత్రుణ్ణి. పేపరు చదువుకోవలను, రాజకీయాలేమో రోజు రోజు మారుచున్నవి, నీవే చూసుకోవే పుత్రుణ్ణి. అయ్యో వంట చేయవాలేను, బాలుడు ఏడ్చుచున్నాడు, పుచ్చుకోండి పుత్రుణ్ణి. ఆఫీసుకు వెళ్ళాయే తయారు కావలను, నీవే చూసుకోవే పుత్రుణ్ణి. అయ్యో బాలుడు ఏడ్చుచున్నాడు, లంచ్ బాక్సు పెట్టవలెను, పుచ్చుకోండి పుత్రుణ్ణి. అమ్మో ఆఫీసుకు వెళ్ళాయే తొందరగా వెళ్ళాలి, ఆలస్యమైతేను అక్కడ మా పెద్ద మొగుడుంటాడు, అందరి ముందర అరుస్తాడు, తల వంచుకోవాలి, నీవే చూసుకోవే పుత్రుణ్ణి. అయ్యో అంతలోనే మేనత్త వచ్చేనమ్మా, పుత్రుణ్ణి అప్పగించపోయేను.